నిర్మల్ జిల్లాలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 1000కి పైగా సర్పంచ్, 1200కు పైగా ఉప సర్పంచ్ స్థానాలు బీజేపీ గెలుచుకుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలను విమర్శిస్తూ గాంధీ పేరును రాజకీయ లబ్ధికి మాత్రమే ఉపయోగించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు. వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సత్తా చూపిస్తామని సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ వాదన బలము ప్రజల విశ్వాసం భారతీయ జనతా పార్టీ పెరిగింది. ఈ తీర్పు ఏదైతే ఇచ్చారో స్థానిక ఎన్నికల్లో ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకి నరేంద్ర మోదీ గారికి ఒక పక్షాన ఈ ఓటు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారు వారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు పేద ప్రజల కోసము, గ్రామీణ ప్రజల కోసమే ఉన్నాయి. ఈరోజు 5 కిలోల బియ్యం ఉచితంగా వస్తున్నదో ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఎన్నికైనటువంటి సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తాను. మిత్రులారా, కాషాయాన్ని నమ్ముకొని, భారతీయ జనతా పార్టీని నమ్ముకొని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నమ్ముకొని, ప్రజలతో మమేకమై, ప్రజల విశ్వాసం పెరుగుకొని, ప్రజల్లో ఉండి ప్రజలతో ఎన్నుకోబడ్డ నా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా